అందరికీ నమస్కారం. 2007లో స్టార్ట్ అయిన పోల్ట్రీ ఎక్స్పో ఈరోజు దినదినగా అభివృద్ధి చెందుతూ వరల్డ్ క్లాస్లో మరిమరిపిస్తున్నారు. ఎందుకంటే మేము 2011లో యూఎస్కి వెళ్ళాను. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో స్టాల్స్ కంప్లీట్ చేశాను. ఈరోజు కమ్సే కమ్ చక్రధర సార్ చెప్పిన 3 days ఫుల్ తిరిగినా సరిపోని ప్లేస్ మన ఇండియా హైదరాబాద్లో జరగడం మన అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి ఎగ్జిబిషన్ చాలా చూసాం, కానీ సౌత్ ఏషియాలో బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్ ఫస్ట్ స్టార్టింగ్ ఫౌండర్ మెంబర్ చక్రధర గారు, దుమాల్ గారు వీళ్ళందరూ స్టార్ట్ చేయడం వల్ల స్టార్టింగ్లో 1-2 years మనకు స్లోగా నడిచింది. ఇప్పుడు డే బై డే అసలు హైదరాబాద్లో ఒక హోటల్ గిట్ట దొరకని పరిస్థితిలో ఉంది. ఈరోజు ఆ స్థాయికి ఎదిగామంటే మన తెలంగాణ పోల్ట్రీ చాలా అభివృద్ధి చెందుతుంది. గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా మనం ఈరోజు స్థాయిలో ఎంతోమంది ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం. గుడ్డు కల్తీ లేనిది, చికెన్ కల్తీ లేనిది, అన్నింటిలో అడల్ట్రేషన్ అవుతుంది. పోల్ట్రీ ఫీడ్లో అడల్ట్రేషన్ అవుతుంది, కానీ గుడ్డు చికెన్ అండ్ అడల్ట్రేషన్ లేదు. దానికి అందరూ మీడియా వాళ్ళు కూడా సహకరించి పబ్లిసిటీ చేసి ఎక్కువ మందిని ఎగ్జిబిషన్ రాగడితే ఇంకా రూరల్ పోల్ట్రీ పెరగాలి చాలా అవకాశం ఉంది. పెరిగితే మా విలేజర్స్ కిట అడ్వాంటేజ్ ఉంది. ఇండస్ట్రీ బాగుంది. అందరు ముందుకు వచ్చి సహకరిస్తారని తెలియజేస్తూ నమస్కారం.